శ్రీ మహాగణాధిపతయ నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. రాశిఫలాల కార్యక్రమములో భాగంగా 12 రాసుల వాళ్లకు ఈ అక్టోబరు మాసమంతా కూడా ఎలా ఉండబోతున్నది ఏమిటి అంటే, ఇక్కడ గ్రహాలు ఏమవుతున్నాయి అంటే ఇంతవరకు వేరు. ఈ అక్టోబరు మాసంలో అమ్మవారి అనుగ్రహము కావచ్చు, లేదా గ్రహాలు మార్పు అనేటువంటిది ఒకటి కావచ్చు. ఏమిటి మార్పు అంటే, శనేశ్వరుడు మీనములో ఉండేటువంటి శని మళ్ళీ కుంభములోకి వెనక్కి రావటం జరుగుతూ ఉన్నది. అంతేకాకుండా గురువు కర్కాటకములోకి రావటం అనేటువంటిది ఒకటి. అలాగే చంద్రుడు ఎప్పటికప్పుడు మారుతూ ఉండేటువంటి విధానము, కుజుడు తులలో ఉండటము, దాని వలన ఇలాంటి గ్రహస్థితులు చాలా అంటే చాలా యోగవంతముగా మేలు జరగటానికి అనేక రకాల రాసుల వాళ్లకు చాలా ఉపయోగాలు జరిగేదానికి మేలవుతూ ఉన్నది. ఇక్కడ శని రాహువుల యొక్క కలయిక అనేటువంటిది ఉన్నది, మనము గమనించాల్సిందేటువంటిది. అలాగే ఇక్కడ గురువు కర్కాటకములో వస్తూ ఉన్నాడు. కర్కాటకములో గురువు ఉండేటువంటి దాని వలన ఎటువంటి యోగాలు, ఎటువంటి ఫలితాలు ఇస్తాడు కొన్ని రాసుల వాళ్లకు అనేటువంటిది ఇక్కడ మనం గమనించాలి. అందుకని ఆయా రాసుల వాళ్లకు నిజంగా అమ్మవారి అనుగ్రహం అనే చెప్పాలి. ఈ దసరా పండుగల అమ్మవారి యొక్క అనుగ్రహం అనేటువంటిది ఈ గ్రహస్థితులు ఒక రకంగా మనకు తెలియజెప్తూ ఉన్నాయి. అంటే ఎప్పటికప్పుడు గ్రహస్థితులు మారేటప్పటికీ గ్రహాలు మార్పు వల్లనే కదా మనలో స్థితిగతులు అనేటువంటివి మారతాయి. ఎప్పుడైనా గురువు నిజానికి మొన్ననే అంటే మేలో నిజానికి మార్పు అనేది జరిగింది. మళ్ళీ వెంటనే జరిగి దాదాపు 41 రోజు పాటు 45 రోజుల పాటు ఉండి మళ్ళా ఆ గురువు మిథునంలోకి వెళుతూ ఉన్నాడు. ఇలా గురువు మార్పు చెందినప్పుడల్లా మనకు పుష్కరాలు అనేటువంటివి రావటము కూడా అందరికీ తెలిసిన విషయమే. అలా 12 రోజుల పాటు మారినప్పటి నుంచి పుష్కరాలు అనేటువంటివి వస్తాయి. అంటే గురువు మార్పు చెందినప్పుడల్లా కూడా, మార్పు చెందేది 18వ తారీఖు అలా అయినా కూడా, కానీ దానికంటే ముందు 12 రోజుల ముందు, అలా 12 రోజుల తరువాత. ఎందుకు ఈ మాట 12 రోజుల ముందు అంటున్నానంటే, ప్రతి మనిషికి మనకు రోజుకు 24 గంటలు అనేటువంటిది ఉన్నది. ఆ 12 ఈ 12 24 గంటలు నిజంగా మారుతున్నాడు అనే దానికంటే ముందు గురువు 12 రోజుల ముందే యోగాన్ని ఇవ్వటం కూడా ఉంటుంది గాక. అందుకని ఈ యోగాలన్నీ కూడా ఎవరికి ఎలా ఉండబోతున్నాయి, ఏ రాసుల వాళ్లకు ఏ విధముగా ఉండబోతూ ఉన్నాయి, ఏ రాసుల వాళ్లకు ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి, ఏమేమి అద్భుతాలు జరుగుతాయి అనేటువంటిది ఇప్పుడు మనము తెలియజేసుకుంటూ ఉన్నాము. అందరూ శ్రద్ధగా వినండి. తులారాశి వాళ్లకు ఈ అక్టోబరు మాసం ఎలా ఉంది అంటే, అద్భుతమైనటువంటి యోగవంతమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మీరు అగమ్య గోచరముగా నాకు ఏది జరగలేదే, నాకు ఎలా ఉంటుందో ఏమో అని అనుకునేటువంటి వాళ్లకు ఉన్నట్టుండి ఒక వెలుగులాగా ఒక అద్భుతమైనటువంటి యోగం, ఒక మనిషి రావటము కానీ, లేదా ఒక పని మీ చేతికి దొరకటము కానీ, లేదా ఒక ప్రాజెక్టు అనేటువంటిది కావాలి అని మీ దగ్గరికి రావటము కానీ జరుగుతుంది గాక. ఎందుకంటే శుక్రుడు ఇక్కడ ఉన్నాడు తులలో, కాబట్టి ఒక వెలుగు వెలగటానికి అద్భుతమైనటువంటి అవకాశము. ఈ అవకాశాన్ని జారవిడుచుకోవద్దండి. మీరు ఇంట్లో ఉండకండి, బయటికి తిరగండి. అద్భుతంగా నలుగురిని పరిచయాలు అవసరం ఉండినా అనవసరమైన 4 చోట్ల తిరగండి, నలుగురికి కనపడండి. పాత వ్యక్తులు కానీ, ధనం ఉన్నటువంటి వాళ్ళు కానీ, లేదా ఒక స్త్రీమూర్తి కారణము చేత ఎవరినైనా సూచించబడి ఫలానా వ్యక్తి ఉన్నాడు అని చెప్పి మీ దగ్గరికి పిలుచకరావటము కానీ, ఏదో ఒక రకమైనటువంటి యోగం అంటే భూముల వలన బాగా కలిసొచ్చేటువంటి అంశం. మీరు కాదనుకున్న వద్దనుకున్నటువంటి భూమి కూడా ఇప్పుడు మీ దగ్గరికి వచ్చేటువంటి విధానముగా ఉన్నది. భూముల యొక్క క్రయ విక్రయాలలో మంచి లాభాలు పొందబోతూ ఉన్నారు.
ఒక మంచి వెలుగు వెలగబోతూ ఉన్నారు. పూర్వము ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం, 10-12 ఏళ్ల క్రితం, పుష్కర కాలము నాటి క్రితం వెలిగినటువంటి వెలుగు ఈ తులారాశి వాళ్ళు ఇప్పుడు వెలగబోతున్నారు అంటే ఆశ్చర్యం లేదు. కొన్ని ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి. కానీ ఆ ఇబ్బందులను అధిగమించి, అంటే నీచత్వము భంగత్వమై రాజయోగం ఏర్పడుతుంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, అర్ధాష్టమములో శని అనేటువంటిది ఉండడము చేత, అలాగే రాహు అక్కడ ఉండడము చేత ఆటంకాలు సర్వసాధారణం. మనిషికి కాకపోతే ఎవరికి వస్తాయి? ఒక్కోసారి ప్రకృతికి కూడా విపరీతమైనటువంటి గాలులు వీచి విపరీతమైన వర్షాలు వస్తాయి. వచ్చినప్పుడు నిలదొక్కుంటున్నామా లేదా? అలా నిలదొక్కుని మీరు ఉన్నారు గాక ఆరోగ్యపరముగా బాగుంటుంది. ఇంకా మీ కెరీర్ పరంగా ఒక అడుగు పైకి ఎక్కడానికి చాలా అద్భుతమైనటువంటి అవకాశము ఈ మాసం అంతా కూడా. మీరు కొంచెం ప్రయత్నాలు చేయండి. నిరాశ నిస్పృహలకు లోనై ప్రయత్నాలు చేయకుండా ఉండొద్దండి. తప్పకుండా పాత వాళ్ళను కొత్త వాళ్ళను కలవండి, మేలు జరిగి తీరుతుంది. ఒక పిచ్చుక గదా తన పిల్లలకు ఒక్కొక్క పుల్ల తీసుకువచ్చి ఒక గూడు ఎలా అయితే కడుతుందో, అలా మీరు బయటికి వెళ్ళారు అంటే తప్పకుండా విజయంతో ఒక పనితో వస్తారు. ఇంకొక చోటికి వెళ్ళారు అంటే ఇంకొక పని చేత పట్టుకొని వస్తారు. ఇంకో చోటికి వెళ్ళారంటే ఇంకో పని చేత పట్టుకొని వస్తారు. మీకు ఏవైనా పొలిటికల్గా ఇబ్బందులు అవి ఇట్లాంటివి ఏమైనా ఉన్నట్టయితే విజయవాడ కనకదుర్గ అమ్మవారిని మనస్సులో తలుచుకొని బయలుదేరండి. బయటికి వెళ్ళేటప్పుడు మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండినా, ఎటువంటి వాళ్ళు ఎదురైనా, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు మీకు అడ్డము ఉండినా మీకు విజయమే లభిస్తుంది. అమ్మవారి యొక్క అనుగ్రహానికి ఎవ్వరూ పెద్దగా ఏమీ కాదు. అంటే వాళ్ళు కూడా మీకు సహకరించేటువంటి విధానముగానే ఉంటుంది. మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని చూసుకొని ఏదైనా దోషాలు ఉంటే పరిహారాలు చేసుకోండి. మీకు నచ్చినటువంటి వాళ్ళ దగ్గర చూపించుకోండి. మీకు విజయాలు పొందండి. జయోస్తు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. మనము ఏ పని చెయ్యాలి అన్నా మన మనస్సుతో, బుద్ధితో, మన వ్యక్తిత్వము, మన చేత్తో, మన ఆలోచనలతో, ఈ చేత్తో ఒక పని అనేటువంటిది చేస్తాం. ఉదాహరణకు ఒక మామూలుగా ఆటోమొబైల్స్ వాళ్ళు ఈ చేత్తోనే చేయాలి. ఒక ఉద్యోగం చేసుకునేటువంటి వాళ్ళు కంప్యూటరు అంటే కూడా ఈ చేత్తోనే నొక్కాలి. మనకు ఈ చేతులు చాలా ముఖ్యం. అందున కుడి చెయ్యి, వామహస్తము అనేటువంటిది చాలా ఉపయోగపడేటువంటిది. ఈ చెయ్యి లేనిదే ఏమీ చేయలేము. మనం ఏ పని చేసినా చేత్తోనే చేస్తాం. అయితే ఈ చేత్తో చేసేటువంటి వాళ్ళకు ఏమిటి అంటే, మనకు సాధారణంగా చాలామంది నాకు డబ్బులు నిలబడడం లేదు గురువుగారు, ధనము ఉండటం లేదు, ధనము ఆకర్షణ మనకు సంపాదించుకోవాలి, ఎలా రావాలి అని మధ్యతరగతి కుటుంబీకులు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈ పనులు కావాలి. ఏ పని కావాలన్నా ఈ చేత్తోనే చెయ్యాలి. మనస్సు దృఢ సంకల్పముతో ఉండాలి. ఎందుకు రాదు? ఎందుకు నిలబెట్టుకోలేము? తప్పకుండా మనము 10 రూపాయలు మిగిల్చుకోగలుగుతాము. ఇంకొకరితో మాట పడకుండా మనము అప్పులు తీర్చుకోగలుగుతాము. మనకు కావాల్సినటువంటి పనులన్నీ కూడా ఈ చేత్తో చేసుకొని దృఢ సంకల్పముతో ముందుకు వెళతాం అని చెప్పుకుంటాం. ఏమిరా, నువ్వేమైనా కంకణం కట్టుకున్నావా? ఒక పని ఇది నేను చేసి తీరాలి అనేటువంటి మాట ఉంటుంది. చూశారు, మనం ఒక వ్రతం చేస్తున్నామంటే కంకణం కడతారు. ఒక వివాహం చేసుకుంటున్నాను అంటే కంకణ ధారణ అని ఉంటుంది, కంకణం కట్టుకుంటాం. ఎందుకంటే అప్పుడు నేను ఫలానా దీంట్లో ఉన్నాను, ఫలానా దీక్షలో ఉన్నాను అని కంకణము కట్టుకుంటాం. అందువలన అమ్మవారి అనుగ్రహముతో పంచముఖాంజనేయ స్వామి ఉపాసకుడిగా నేను చెప్పేటువంటి మాట ఏమిటి అంటే, నిజంగా కూడా నేను చెబుతున్న మాట ఉన్నవాళ్ళు కావచ్చు, లేని వాళ్ళు కావచ్చు, ఎవరైతేనేమిటి, అమ్మవారి అనుగ్రహం మనము ఏదైనా చేసేటువంటి పని ఎప్పుడూ కూడా శిలాఫలకాల మీద ఉండటము కాదు. మనం ఆలోచన చేయాల్సింది మేము ప్రజల యొక్క హృదయ ఫలకాలలో ఉండాలి అనేటువంటి ఆలోచనలతో నేను ఒక దీక్షా కంకణం అనేటువంటిది ఈ దసరా పండుగలలో తయారు చేశాను. ఆంజనేయ స్వామిది అమ్మవారి అనుగ్రహంతోను. ఆ కంకణం అనేటువంటిది
కేవలము మంగళవారం రోజు మాత్రమే మధ్యాహ్నము 2 గంటల నుండి సాయంకాలము వరకు కంకణాలు కట్టడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. నా వరకు నేను మామూలుగా కంకణానికి ఇంత అని నేను ఎప్పుడూ కూడా ఇంత ఇస్తేనే కంకణము కడతాను, లేకపోతే లేదు అని నేను పెట్టుకోవటం లేదు. ఎందుకంటే అందరికీ అందుబాటులో ఉండాలి. ఆ కంకణము కట్టుకున్నటువంటి చేతితో మీరు ఏ పని చేసినా మీకు విజయం లభిస్తుంది గాక. 10 రూపాయలు ఇంట్లో ఎత్తిపెట్టండి కంకణము కట్టుకున్నటువంటి చేత్తో, ఇంకొక 10 దానికి యాడ్ చేయగలుగుతారు. ఒక పని పూర్తి చేయండి, ఇంకొక పని సాధించుకోగలుగుతారు. ఒకరికి ఒక ఉత్తరము రాయండి, ఫలానా వ్యక్తికి ఫలాంది కావాలి అని, ఆ దాంట్లో మీరు విజయము లభించి తీరుతారు గాక. ఈ చేత్తో కంకణము కట్టుకున్నటువంటి చేత్తో మీరు ఏది చేసినా మీకు సత్ఫలితం అనేటువంటిది వస్తుంది. అయితే ఎవరైతే ముందుగా ఫోన్లు చేసి ఎన్రోల్ చేసుకుంటారో ఒక పద్ధతి ప్రకారముగా ఇస్తాం. కాంచానాము కర్మ విమోచనం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఏది మరీ ఉచితముగా తీసుకుంటే బాగుండదు. కాబట్టి కనుక మీరు ఎంతో కొంత మీ సౌకర్యాన్ని బట్టి దానికి ఇంత ఇస్తేనే ఇస్తా లేకపోతే లేదు అని నేను పెట్టుకోలేదు. కాబట్టి ఎంతో కొంత మీ సౌకర్యాన్ని బట్టి ఏది ఇచ్చినా అమ్మవారికి పంచముఖ ఆంజనేయ స్వామికి వినియోగించబడుతుంది తప్ప అందువలన వేరొకటి కాదు అని తెలియజేస్తూ, దీనికి మీరు కట్టుకొని చూడండి, ఆ పనులు మీరు చేసి చూడండి, ఎంత క్లిష్టమైనటువంటి పనులైనా సరే జరిగి తీరతాయి అనేటువంటిది పంచముఖ ఆంజనేయ స్వామి ఉపాసకుడిగా, అమ్మవారి యొక్క పీఠాధిపతిగా అంటే లలితాంబికా పీఠం యొక్క అధ్యక్షుడిగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోండి. పిల్లలకు పరీక్షలు బాగా రాయగలుగుతారు, ఆఫీసర్లకు మంచి ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగం కావాల్సినటువంటి వాళ్లకు ఉద్యోగాలు వస్తాయి, జీతాలు పెరగవలసినటువంటి వాళ్లకు పెరుగుతాయి. మీరు 10 రూపాయలు ఎత్తిపెట్టుకోగలిగినటువంటి వాళ్ళు ఎత్తిపెట్టుకోగలుగుతారు, అప్పులు తీర్చుకోగలిగినటువంటి వాళ్ళు తీర్చుకోగలుగుతారు. అన్ని పనులు ఆ కంకణము సర్వతోముఖాభివృద్ధిగా అన్ని పనులు ఒకే విధముగా మేలు చేసేటువంటి దానికి ఉపయోగపడేటువంటి కంకణాలు తయారు చేశాను. ఈ దసరా నవరాత్రోత్సవములలో అమ్మవారి అనుగ్రహాన్ని అందరూ పొందుదురుగాక. జయోస్తు.